అధ్యాయం యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. పేజీ నెంబర్ 615. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అందరి మాట నాతో పలకండి. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరొకసారి, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇశ్రాయేలీయులు వారు కూరుకుపోయిన ఇబ్బందిని బట్టి, వారికి వచ్చిన శ్రమను బట్టి, వారికి వచ్చిన అపరిమితమైన కష్టాన్ని బట్టి ఆ స్థితిలోంచి బయటకు రావడం కొరకు పెద్ద పెద్ద వ్యక్తులను ఆశ్రయిస్తున్నారు. చిన్న చిన్న వ్యక్తుల్ని ఆశ్రయిస్తున్నారు. దేని కొరకు బయటికి రావటం? ఎవరో ఒకరు సహాయం చేయకపోతారా? ఈ స్థితి నుంచి మేము బయటకు రాకపోతామా అని ఎదురు చూస్తూ ఉన్నారు. మాటిచ్చినోళ్ళు మాట తప్పుతూ, మాటిచ్చినోళ్ళు మాట దాటేస్తూ కాలాన్ని గడుపుపోతామన్నారు. ఇక్కడ కష్టాలేమో, ఇక్కడ శ్రమలేమో, ఇక్కడ ఇరుకులేమో విపరీతంగా ఎక్కువైపోతుంది. ఎక్కువైపోతున్న సందర్భంలో నిరుత్సాహానికి వచ్చేసారు, నిస్సహాయ స్థితికి వచ్చేసారు ఇశ్రాయేలు. ఆ పరిస్థితిలో యెషయా ప్రవక్త వారి మధ్యకు వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని ప్రవచనాలు ప్రవచిస్తూ ఉన్నాడు. దేవుని దర్శనాలు చూస్తూ, దేవుని దర్శనాలు వారికి వివరిస్తూ వస్తూ ఉన్నాడు. ఏమని అతను ప్రకటించాడంటే, ఇదిగో పర్వతాలు తొలగిపోయిన, అంటే పర్వతం లాంటి గొప్ప గొప్ప వ్యక్తుల వైపు మీరు చూస్తున్నా వాడు తొలగిపోతున్నారు. మెట్టలు లాంటి మనుషులు మాట ఇస్తున్నారు, మాట దక్కిస్తున్నారు. అవి తత్తరిల్లిన, ఇదిగో మీ కష్టం నుండి, మీ శ్రమ నుండి విడిపించగల దేవుడును నేనే. నీకు ఆయన జాలిపడే దేవుడు. ఆయన నీకు ఎన్నో వాగ్దానాలు చేసిన దేవుడు. వాగ్దాన బలముతో నిన్ను నింపిన దేవుడు. అట్టి దేవుని మరచిపోయి మీరు అటు ఇటు వెళ్ళడం ఎందుకు? నా కృప నిన్ను విడిచిపోదు. నేను మరిచిపోజాలను. మరిచిపోయాను అనుకుంటున్నావా? నేను నిన్ను మరిచిపోను. ఎందుకు ఇశ్రాయేలు విషయంలో దేవుడి మాట మాట్లాడుతూ ఉన్నాడు? ఎందుకు మరిచిపోవడం దేవుడు? ఎందుకు విడిచిపోవడం దేవుడు అని అంటే, వాక్యంలో రాయబడిన మాట 11వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రయాసపడి గాలి వానల చేత పట్టబడి ఆదరణ లేక ఉన్న దాన స్తోత్రం చెప్పండి. ప్రయాసపడ్డావు, నా కొరకు నిందలు అనుభవించావు, నా కొరకు ప్రయాసపడ్డావు, నా కొరకు నువ్వు కష్టపడ్డావు. అందుకే నోవహు కాలంలో వచ్చేసిన, ఆ కాలంలో వచ్చేసిన నిబంధన ఎటువంటిదో ఇప్పుడు నీ విషయంలో కూడా నేను నిబంధన చేస్తున్నాను. 9వ వచనం చదువురా. ఆ పైన నోవాహు
నోవహు కాలమున జలప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును. జలములు భూమి మీదికి ఇకను పొర్లుచు రావని నోవహు కాలమున నేను ఒట్టు పెట్టుకొనినట్లు నీ మీద కోపముగా నుండనని నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. ఒట్టు పెట్టుకొనుచున్నాను. స్తోత్రం. హల్లెలూయా. మర్చిపోయాననుకుంటున్నావా? విడిచిపెట్టాననుకుంటున్నావా? నేను మర్చిపోవాలయ్యా ఇశ్రాయేలు, నా కృప నేను విడిచిపోదయ్యా. ఎందుకో తెలుసా? నీ ప్రయాస నేను చూసా. నీ విశ్వాసాన్ని కాపాడుకోవటంలో నీ ప్రయాస నేను చూసా. పరిశుద్ధుడిగా నిన్ను నువ్వు కాపాడుకునే విషయంలో నేను నిన్ను చూశాను. ప్రార్థన జీవితాన్ని కాపాడుకునే నేను నిన్ను చూశాను. నా కొరకు నువ్వు ప్రయాసపడిన ప్రయాసంతా గమనించావు. నీ ప్రయాసం నేను చూశాను. ఒకరోజు యాకోబు తన తల్లిదండ్రుల దగ్గర నుంచి, ఇంటి నుంచి మేనమా దగ్గరికి పారిపోతున్నాడు. మేనమా దగ్గరికి పారిపోతుంటే పంపించేసాడు తల్లి. మేనమా దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నాడు. మనుషుల దేవుడు ప్రత్యక్షమై అన్నాడు, యాకోబు, నేను నీతో చెప్పింది నెరవేర్చేంత వరకు నేను నిన్ను విడుదలయ్యా ఎడబాయినయ్యా అని చెప్పాడు. సరే వెళ్ళిపోయాడు. అక్కడ రాయి తాగడగా తీసుకున్న రాయిని తీసాడు, దాన్ని అభిషేకించాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మేనమామ దగ్గరికి వెళ్ళాడు. మేనమామను చూసి, మేనల్లుడు చూసి, ఒరే నా పోలికలేది, నా పోలికలనేది నీకు బాగా కలిసి వస్తుందిరా అన్నాడు. సోదరికి చెప్పండి, నా పోలికలేది ఇది అసలు మేనమామలో ఉంటే కలిసి వస్తుందట, కాబట్టి బాగా కలిసి వస్తుంది నీకు అన్నాడు. మరి వచ్చే రోజు 4 రోజులు అయిపోయిందిరా. మరి ఎట్లా ఏం చేద్దాం మామ, నీకు ఇంత కూతురుగా? అవునురా, ఆ సంగతి నాకు తెలియదురా. ఇద్దరు కూతురు ఉన్నారుగా. మామ తెలుసు కానీ మామ ఓ మాట చెప్తున్నాను, ఇద్దరు కూతురు కదా. చిన్న కూతురు నాకంటే చాలా ఇష్టం, కాబట్టి నీ చిన్న కూతురు నాకు ఇచ్చి కప్పెట్టు. 7 సంవత్సరాలు అవసరం నీకు కాపం చేస్తాను, ఆలతాలను చేస్తాను, దాసులుగా చేస్తాను. ఆహా, ఎంత భాగ్యం అని 7 సంవత్సరాలు సరేరా విడిగించుకుంటే నీకు ఇవ్వడం మేలని 7 సంవత్సరాలు కూలి చేశాడు. రాహేలు మీద ఉన్న ప్రేమను బట్టి 7 సంవత్సరాలు 7 రోజుల్లో ఉన్నాయండి. స్తోత్రం చెప్పండి. 7 సంవత్సరాలు నిజంగా మనం ప్రేమ కలిగి మాట్లాడుకుంటుంటే ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటాం, వెళ్ళేటప్పుడు గేట్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటాం, వెళ్ళేటప్పుడు ఆ గేట్ దగ్గర నిలబడి మాట్లాడుకుంటాం. టైం తెలిసిపోతూ ఉంటుంది. అమ్మో అప్పుడు ఎంత అయిపోయిందా? ఎక్కడికి ఒక అరగంట అయింది, అక్కడికి ఒక గంట అయింది, అవతలికిగా 1 గంట అయింది. ప్రేమ దొరికిపోతుంది అన్నమాట టైం. స్తోత్రం చెప్పండి. రాహేలులో ఉన్న ప్రేమ చేత 7 సంవత్సరాలు 7 రోజులు అయిపోయిందట. మామ, నీ కూతురు నాకు ఇచ్చి వివాహం చేయాలి. సరే, రాత్రి అయింది. సరేరా, నీకు ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్పేసి వెళ్ళాడు. తన గదిలోకి కూతుర్ని పంపించాడు. చాలా సంతోషించాడు, ఆనందించి వస్తున్నాడు, ఆనందపడిపోతున్నాడు. తెల్లారి చూస్తే రాహేలుగా అలాగే లేయా పెద్ద కూతురు ఇచ్చాడు. మామా, నాకు చేసిన ఈ డ్రామా ఏమిటిది అని చెప్పేసి లేచాడు. రేయ్, పెద్దదానికి పిలవకుండా చిన్నదాన్ని ఎట్లా ఇస్తారా? అందుకే కథదానికి ఇచ్చాడు. చిన్నదాని కొరకు కూడా 7 సంవత్సరాలు కూలి చేయడా అన్నాడు. 7 సంవత్సరాలు కూలి తీయమన్నప్పుడు 7 సంవత్సరాలు కూలి తీశాడు. 7 సంవత్సరాలు కూడా కాస్త 7 రోజులు గడిచిపోయాడు. 14 సంవత్సరాలు చేశాడు. 14 సంవత్సరాలు చేసిన తర్వాత చిన్నదాన్ని పెళ్లి చేశాడు. సంతోషపడిపోతున్నాడు. రే, ఇంకా మరి నీకు భార్యలు పెరిగారు, పిల్లలు పెరిగారా, నీ సంతానం పెరుగుతుంది, మరి ఊరికే పని చేస్తావు ఏంట్రా? జీతం ఇస్తాను కాదు. 6 సంవత్సరాలు జీతాన్ని ఇస్తానని చెప్పి జీతాన్ని 6 సంవత్సరాలు మార్చేస్తా ఉన్నాడు. 10 సార్లు మార్చేశాడట. మేక చచ్చిపోతే, రే నువ్వే తినేసావరా, 60 మురగాలు తినేస్తే నువ్వే తినేసావరా అని రకరకాల ఇబ్బంది పెట్టి కష్టపెట్టేసేవాడు. జీతాన్ని కట్ చేసేసేవాడు.
చివరికి జీతం ఇచ్చే టయానికి అది నష్టం వచ్చింది, ఇది నష్టం వచ్చింది, అట్లా చేసాం ఇట్లా చేసామని జీతం ఇచ్చేవాడు. 20 సంవత్సరాలు అయిపోయి ఒక చోట కూర్చుని నేర్చుకున్నాను, ప్రభువా నాకు కనబడిన దేవ దారి వచ్చేటప్పుడు నేను విడువుని ఎడబాయని చెప్పావు కదా, పర్వతాలు వెళ్ళిపోయిన మెట్టలు అత్తలు వెళ్ళిపోయిన నా కొట్టు నేను విడిచిపోదాను కదా, అంత మహత్తరమైన దేవ నేను విడిచి మార్చి ఇక్కడ రాత్రి మంచుకు తడిచాను, పగలు ఎండగెట్టాను, వర్షాన్ని తడిచిపోయాను, నా నెత్తిన ఎదురుకులు కూడా పక్షి ఏకలాగా, నా గోళ్ళు పక్షి గోళ్ళలాగా మారిపోయింది. అంతగా ప్రయాసపడ్డాను. ఆయన నా చేత ఎన్నోసార్లు మార్చేశాడు. చివరికి నాకు ఇచ్చేటానికి ఏదో ఒక పేచి పెట్టేవాడు. ఈ రీతికి ఇబ్బంది పెట్టేసాడు ప్రభా అని ఏడుస్తాడు. కానీ రాష్ట్రం ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమయ్యి నీ ప్రయాస నేను చూశాను అన్నాడు. స్తోత్రం. నీ కన్నీళ్లు నేను చూశాను అన్నాడు. నేను నీ వ్యాపన రోగాన్ని నేను చూశాను. నీ మామ చేసిన అన్యాయాన్ని మోసాన్ని నేను చూశాను. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుడు నిజముగా ఆశీర్వదించాడు. అతని ప్రయాస చూసి, దేవుడు అతని భక్తిని చూసి, అతని యథార్థతను చూసి, అతని నీతిని చూసి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు, రెండంతలుగా దీవించాడు. స్తోత్రం చెప్పాలి. నీ ప్రయాస దేవుడు నీ ప్రయాసను బట్టి అన్యాయం చేసే దేవుడు కాదు. నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావు? మనము దేవుని రాజ్యాన్ని కట్టడం కొరకు ప్రయాసపడాలి. ఏం కట్టడానికి ప్రయాసపడాలి? నువ్వు భూసంబంధంగా కష్టపడుతున్నావు, దాన్ని దీవిస్తాడు దేవుడు, తప్పక దీవిస్తాడు, తప్పక ఆశీర్వదిస్తాడు. కానీ దేవుని రాజ్యాన్ని కట్టడం కొరకు కూడా నువ్వు ప్రయాసపడాలి. నేను ఇప్పుడు ఈ మధ్య తరచుగా ఈ మాట మాట్లాడుతున్నాను. చర్చలో ఎంతమంది సంపాదించాలి? నువ్వు రక్షణ పొంది నలుగురు సంపాదించావా? నువ్వు రక్షణ పొంది నలుగురు సంపాదించావా? చర్చలకు నలుగురు సంపాదించాలని అంటే మామూలు అంటారా, మోసుకెళ్ళేదానికి సంపాదించుకోవద్దు అమ్మా, నీ వెనక సగం ఉంది మాస్టర్. స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా, హల్లెలూయా. చర్చలోపు నేను చర్చలోపు దేవుని కొరకు నలుగురు సంపాదించాను. దేవుని రాజ్యాన్ని మనం కట్టాలి భూమి మీద. అమ్మ, భూమి మీద ఎంతో ఆయుషించాలి కదా. ఇప్పుడు నా దగ్గరకు వచ్చావు, ఏం సంపాదించావమ్మా అని అడుగుతాడు. అదేం ప్రభా, ఎకరానికి అకరం తెలిపాను ప్రభా. అదేం ప్రభా, బిల్లు సంపాదించాను ప్రభా. ఒక తులం బంగారం ఉంటే 2 తులాలు పర్లేదు, నేను అదిగో మా బిడ్డలు ధరించేసుకుంటున్నాను. ముందు నా కొరకు నువ్వేం సంపాదించావు అని అడుగుతాడు. అదేంటి ప్రభా, నీ కొరకు నేనేం సంపాదించడం ఏంటి, భూమి మీద అక్కడ కూడబెట్టి నేను అది కదన్నా, నా కొరకు నువ్వేం సంపాదించావు? బాగా నమ్మకమైన మంచి దోషులు తెప్పించుకున్నావా? నీ ద్వారా నలుగురు కొరకు ప్రార్థించావా? నలుగురిని రాబెట్టావా? నా రాజ్యాన్ని కట్టావా అని అడిగితే, ప్రభా అందులో సున్నా ప్రభా, అది పాస్టర్ గారు చేసే పని కదా ప్రభా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాస్టర్ గారు మేత పెట్టేవాడు, గొర్రెలకు బలమైన ఆహారం పెట్టేవాడు. ఈ ఆహారము బలమైన ఆహారం. గొర్రెలు బలమైన ఆహారం తిని ఏం చేయాలి? అది గొర్రెని కన్నా సరే ముసలిలో అనుకోండి, కళ్ళ కాక ఉంటాయనుకోండి. స్తోత్రం చెప్పండి. ఉన్న పరుచు వరకు గురించి చెప్తున్నాను నేను. మరి మీరు ప్రభుత్వం ప్రయాసపడతా, నీ ప్రయాసం చూసే దేవుడు. ఏం చూసే దేవుడు ఆయన? అందరూ చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. నీ ప్రయాసం ఆయన చూసే దేవుడు. ఇశ్రాయేలు ప్రయాస చూశాడు. పర్వతం లాంటి మనుషులు నీకు సహాయం చేయరయ్యా. చిన్న నాయకులు మెట్ట లాంటి మనుషులు నీకు సహాయం చేయరు. కానీ నీతో నిబంధన చేసి నేను మర్చిపోయాను కూడా. నీ ప్రయాసము తగిన ప్రతిఫలాన్ని నేను నీకు ఇస్తాను. నీ ప్రయాస తగిన ప్రతిఫలము నేను నీకు ఇస్తాను. కాబట్టి ప్రభు విషయంలో నువ్వు ప్రయాసపడాలి. ఆత్మ సంబంధంగా దేవుని కొరకు నువ్వు ప్రయాసపడాలి. దేవుని కొరకు ఏం చేయాలి? నువ్వు
అందరూ చెప్పాలి, ప్రయాసపడాలి. నేను మరోసారి మంచి కాలంలో చెప్పాను, ఒక ఆయన 500 కోట్లు సంపాదించాడు. ఆయన పెద్ద కుటుంబంలో చిన్న కుటుంబం, అంటే పెద్దలోనే చిన్నలోనే ఎవరికి చెప్పకుండా గుండాలకు చచ్చిపోయాడు. ఆయన పుణ్యకు చచ్చిపోయాడు. ఆస్తులు అక్కడ ఉన్నాయి, ఈ ఆస్తులు ఎక్కడ ఉన్నాయి, ఎంత సంపాదించాను, అక్కడ ఎంత పెట్టాను, వాళ్ళకి ఎంత ఇచ్చాను ఏం చెప్పాల. ఆత్మ పేరు వచ్చి చచ్చిపోయాడు. ఇప్పుడు పెద్ద కొడుకు ఇల్లు, పెద్ద భార్య ఇల్లు, చిన్న భార్య ఇల్లు కొట్టుకుంటారు. ఎందుకో తెలుసా? నా ఆస్తంతా నువ్వు తీసుకున్నావు నీ ఇల్లు కాదు, నువ్వు తీసుకుని రామాడతావు అని వాడు ఎంతో తలకాయలు బాదుకున్నాడు. చచ్చిపోయాడు. ఏం చచ్చిపోయాడు? స్తోత్రం. ఎవరైనా హల్లెలూయా. చచ్చిపోయిన అట్లా చచ్చిపోయాడు. ఎవరితో ఏమి చెప్పాల. మొన్న ఒక విషయం తెలిసింది. నిన్న దైవశ్వరుడు నా దగ్గరికి వచ్చాను. నా నీళ్ళు కట్టుకుంటున్నా, కొంచెం సహాయపడండి అంటే, ఈ పరిస్థితిలో సహాయపడలేము అని చెప్పలేక నాకు తోచింది సహాయం చేసి పంపించాను. చాలా సంతోషంగా వెళుతూ అని అన్నాడు, ఒక కుటుంబం నా దగ్గరకు వస్తుందన్నా. ఆ తల్లి గారిని చూసి చెప్పాడు. ఆ తల్లి గారు ఏంటంటే ఇట్లా ప్రార్థన చేయడానికి వచ్చారు అన్న. నాకు కూడా ఎటువంటి తల్లి ఉంది, వాడు ఇట్లే. ఆ తల్లి రోజుకి 7 గంటలు ప్రార్థన చేస్తుందని మందిర క్షేమం ప్రజల కాలంలో. అయితే వాళ్ళ నాన్నోళ్ళు అమ్మ నాన్న నేను పిల్లలు ఉన్నప్పుడు చనిపోయాడు. 110 ఎకరాల దాకా పొలం ఉన్నాను. ఎన్ని ఎకరాలు? 110 ఎకరాల దాకా పొలం. 110 ఎకరాలు ఎక్కడుందో తెలియదండి. 110 ఎకరాలు ఉండగాని ఎక్కడుందో పిల్లలకి తెలియదండి. హఠాత్తుగా చనిపోయాడు. భర్త చనిపోయిన దిగులతో భార్య కూడా దిగులు పెట్టుకొచ్చాను. ఎక్కడుందో భార్యకి తెలియదు, బిడ్డలకి తెలియదు. ప్రార్థనకు వచ్చి, అయ్యా నా పరిస్థితి ఇది అని మాస్టర్ గారు చెప్పుకుంటే ప్రార్థన చేస్తానని ప్రార్థన చేశారు. ఆమె ప్రేరణ వచ్చి సంఘం కొరకు, దేవుని రాజ్యం కొరకు, కట్టడం కొరకు రోజు 7 గంటలు చొప్పున ప్రార్థన చేయడం ప్రారంభించి ఇట్లాగా 1 సంవత్సరం చేసిందండి. స్తోత్రం. ఇట్లా చేస్తూ ఉండగా 110 ఎకరాల్లో ఏం జరిగింది ఏమైందో తెలియదు కానీ 70 ఎకరాలు మాత్రం వాళ్ళు వాడుకునేవాడు, చేసుకునేవాడు వచ్చి, అమ్మ మీ పొలం ఇది నాకు తెలిసి 50 ఎకరాలు ఇల్లు ఇచ్చారట. స్తోత్రం చెప్పండి. చూసేది అంత గొప్ప దేవుడు. దేవుడిని పని చేయడం మొదలుపెట్టింది. అందుకే నేను అంటాను, దేవుని కొరకు ఒక అడుగు వేస్తే దేవుడు మన కొరకు 10 అడుగులు వేస్తాడు. దేవుడి రాజ్యం క్షేమం ఉండాలని, దేవుని సంఘం క్షేమం ఉండాలని ప్రయాసపడితే ఆ 70 ఎకరాల పొలం ఇచ్చారు. అయ్యా ఇంకా 40 ఎకరాలు రావాలయ్యా. దేవుడు ఇట్లాగే కొనసాగించాలని చేస్తాడు. ఆయన ఎప్పటికీ దారి తప్పకుండా కొనసాగు. అప్పుడు అంతే, అమ్మనాలు చనిపోయారు, నాకు 4 కూతుళ్ళు 2 కొడుకులు, 6 సంతానం. నా తల్లిదండ్రులు ఒకదాన్ని పిల్లలు పెళ్లి చేయాలి. ఎట్లా అని ఏడ్చేదట. ఆయన పాస్పల్ చేసుకునే బ్రతికినటువంటి వాడు, పొలం ఉండి ఆస్తులు కూడా. కానీ దేవుడికి ఇచ్చిన తర్వాత ఆడపిల్లలకి ఆస్తులు ఇచ్చారు, మగపిల్లలకి ఆస్తులు ఇచ్చారు, సంతోషంగా ఉన్నారు వాళ్ళు. దేవుడి రాజ్యం కొరకు ప్రయాసపడితే దేవుడు వదిలిపెడతాడా? దేవుడు వదిలిపెట్టడం. భూమి మీద నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆత్మ సంబంధంగా కూడా నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నమ్మదగిన దేవుడు. అప్పుడు నా ప్రియదేవుడు ఇట్లాగా దేవుని రాజ్యాన్ని కట్టడం కొరకు ప్రయాసపడడం. దేవుని రాజ్యం కట్టడం కొరకు మనం ఏం చేయాలి? అందరూ చెప్పాలి. ప్రయాసపడుతున్నామా? భూసమానమైన దాని కొరకే ప్రయాసపడతాం. మనం సంపాదించుకోవడం కొరకే ప్రయాసపడతాం. సంపాదించు, ప్రయాసపడు, దేవుడు ఆశీర్వదించు. కానీ ఆత్మ సంబంధంగా ఈ జనన మరణాల మధ్యలో దేవుడు అప్పగించు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఈరోజు జనాలు ఎట్లా ఉన్నారంటే
దేవుడిచ్చింది కావాలా, దేవుడు వద్దు. దేవుడు ఇచ్చాడని తీసుకోవటం, దేవుడి మందిరం కట్టడం లేదు, దేవుడి దగ్గర సమయం గడపడానికి లేదు. ఎట్లా నిలిచింది మనకు, ఎట్లా వస్తుంది మనకు? దేవుడు న్యాయాన్ని చూస్తాడు, ధర్మాన్ని చూస్తాడు, న్యాయ ప్రకారంగా నీకు రావాల్సింది ఇస్తాడు. అంతేగాని నువ్వు కష్టపడకుండా ఏమీ రాదు. ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారికి సింహానికి టైం వచ్చింది అని అన్నాడు. సింహానికి ఏమొచ్చిందంట చెప్పాలి. నా దగ్గర కూర్చోండి, సింహానికి టైం వచ్చింది అన్నాడు. సింహానికి టైం రావడానికి నువ్వు ఏం చేసావయ్యా? 10 లక్షలు కడితే 10 కోట్లు వస్తాయంట. అందుకే మా అమ్మ నాన్న అందరూ నమ్మించి మొత్తం కలిసి అందరితో మాట్లాడించి ఉన్నది కూడా అమ్మేసి 10 లక్షలు కట్టేశాను. 10 లక్షలు కట్టేశాను. 10 లక్షలు కట్టేసిన తర్వాత ఫోన్ చేస్తాను, ఫోన్ అందరం లేదా అప్పుడు జరిగింది మొదటి కాలంలో. ఆయన వచ్చినప్పుడు బాధపడుతున్నాడు, ఏడుస్తుంది. మరి సింహానికి టైం వచ్చిందన్నావు కదా, ఏంటంటే టైం అని ఆ ప్రోగ్రాం రేటు మార్చేసి మాస్టర్ గారండి, నేను బ్రాతకు వేసాడు, నా తండ్రిని తల్లిని నమ్మించాను, నా భార్య బిడ్డలు కూడా నమ్మించాను, ఎట్లా చేశానండి. నేను నాలుగు బ్రాతపడు వేసాను, కానీ నేను చనిపోతానండి. 2 రోజులు ప్రశ్న వచ్చి నాతో చెప్తుంటే చావు పరిష్కారం కాదు, దీని నుంచి దేవుడు బయటకు వస్తాడు. మరి బ్రతకడానికి ఏం చేయండి? ఏదన్నా ఆటో కొనుక్కని చెప్పాను, ఆటో కొనుక్కొని వచ్చాడు, ప్రార్థన చేశాను. అయ్యా ఉసుగు క్వశ్చన్ కదా, నాకేమన్నా మరి కిరాయిలు దొరకగలరా అంటే, కిరాయిలు నీ దగ్గరికి నేను ఎత్తుకుంటా రావు, నువ్వే ఎత్తుకుంటా వీడు. దేవుడు నిన్ను పోషిస్తాడు, అట్లా సహాయం చేస్తాడు. ఆ పని చేస్తున్నాడు, తీరిక లేకుండా పని చేసుకుంటున్నాడు. స్తోత్రంగా దేవుని వెళ్ళారా లేకుండా దేవుని కొరకు ప్రయాసపడు. బైబిల్లో మనం చదువుకుంటే దయచేసి ఆ మాట మనం చదువుదాం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం మనం చదువుకుందాం. న్యూ టెస్టమెంట్ కొత్త నిబంధన 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం మనం చదువుకుందాం. కాగా నా ప్రియ సహోదరులారా, ఆలోచించండి, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు ప్రభువునందు ఏం కాదట, వ్యర్థము కాదని. అందరూ చెప్పాలి, వ్యర్థము కాదు. నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావు? సంఘ క్షేమం కొరకు ప్రయాసపడుతున్నావా? నీ ఆత్మీయ జీవితం రెట్టింపవ్వాలని ప్రయాసపడుతున్నావా? నీ పరిశుద్ధత రెట్టింపవ్వాలని ప్రయాసపడుతున్నావా? దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు? కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభువు నన్ను మీ ప్రయాసపడరా కాదు, దేవుని కొరకు ప్రయాసపడాలి. ఎవరి కొరకు ప్రయాసపడాలి? కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని గుర్తించు. స్తోత్రం చెప్పండి. దేవుడు ఎవ్వరికి రుణస్తుడు కాదు, ఎవ్వరికి బాకీ ఉండడు. ఎవరికి బాకీ ఉండడు. నీకు రావలసింది వడ్డీకి వడ్డీ చక్కెర వడ్డీసి ఇచ్చేది ఆయనే. నువ్వెంత చేస్తే అంత చెప్పుకునేది ఆయనే. నువ్వెంత చేస్తే అంతగా పొంగిపోయేది ఆయనే. బైబిల్ సాధిస్తుంది, క్రీస్తులలో నా ప్రయాస వ్యర్థము కాదని గుర్తించు. ఇక్కడ చాపలేసినా, కుర్చీలేసినా, ఏ పరిచర్య చేసినా పాస్టర్ గారు ఇవ్వకపోవచ్చు, పాస్టర్ గారు గుర్తించకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. ఆయన ఏ టైంలో ఏది ఇవ్వాలో అది నీకు ఇచ్చి నిన్ను హెచ్చించే దేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆర్జే బాగున్నాడు, వాడు ఏది కావాలంటే అది కోరుతాడు. నేనెట్లా ఇస్తాను? మన బర్త్డే కేక్ కోస్తున్నామా, తాత నాకు షాప్ కావాలంటాడు. ఏం కావాలంటే నేనెట్లా ఇస్తానా? ఆయన ఎట్లా అంటాడో నన్ను ఎట్లా అంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. షాక్ నేను ఇస్తానా? బ్లేడ్ అడిగితే నేను ఇస్తానా? ఇప్పుడు అది అవసరం లేదు ఆయనకి.
మానేసి. అట్లాగే నీకు ఇప్పుడు దేవుణ్ణి అడుగుతున్నావు, ప్రభా నాకు అది ఇదే అని అడుగుతున్నావు. 10 కోట్ల రూపాయలు నీకు ఇచ్చాడు, ఏం చేస్తావు నువ్వు? ఒక మాట, ఏం చేస్తావు నువ్వు? కాబట్టి ఒకటి స్తోత్రం చెప్పండి. 10 కోట్ల రూపాయలు నీకు ఇస్తే ఏం చేస్తావు నువ్వు? చెప్పాలి. అసలు అనుకుంటే ఏసునట్టు మంచి అసలు గాలిలో నడవడం పెద్ద లాభాలం అయిపోతాం. ఆకాశానికి భూమి జానగిరిలో నాకు కాబట్టి 10 కోట్లు ఉన్నాయి. ఏ కోట్లు ఉన్నాయి? ఏసు రక్తమే చనిపోట్లు కోరుకో. స్తోత్రం చెప్పండి. నా ప్రియ దేవుడు బిడ్డ, మీరు ఆలోచించండి. ఏ టయానికి ఏది మానో దేవునికి తెలుసు. నీ ప్రయాసను చూచి దానికి చక్రవర్తి కట్టి దేవునికి ఇష్టం. అందుకే దేవుని వాక్యం సాధిస్తాం. నీ ప్రయాసం వ్యర్థము కాదని గుర్తించు. ఏ విషయంలో ప్రయాసపడుతున్నా? నీ భక్తి కాపాడుకోవడానికి ప్రయాసపడుతున్నా. లోకం ఎక్కడ చూసినా మలినమైపోయింది. ఎక్కడ చూసినా ఎడు చూసినా బురదనుకునే పరిస్థితుల్లో ఉన్నాం. ఏ బురద ఏ మాలిన్యం అంటించుకోకుండా నువ్వు ప్రయాసపడుతున్నావే, ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన నిన్ను చూసి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని ఆయన వర్ధిల్ల చేసే దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ప్రియ సహోదరులారా, ప్రభువునందు నీ ప్రయాసం వ్యర్థము కాదని ఎరిగి మీరు ఎట్లా ఉండాలి? అందరూ చెప్పాలి, స్థిరపరచబడాలి. చెట్టుకు తల్లి మీద ఎంత అవసరమండి? చాలా అవసరం. పిల్లలు చాలా ఉంటాయి, కానీ తల్లి వేరు లోతుకు పడుతుంది. ఎటువంటి గాలి తుఫాన్ రాని పడదది. అవునా కదా? ఎంత బలంగా ఉంటుందో. అట్లాగే దేవుని మాటలు విన్నా, దేవుని మాటలు చొప్పున చేస్తున్న మనము కూడా బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతులు పోలి మనం ఉంటాం. అంటే పునాది మీద గృహాన్ని కట్టుకున్న వ్యక్తులాగా ఉంటాం. దేవుని మాట వినకోకుండా, దేవుడు అంటే లక్ష్యం లేకుండా నిర్లక్ష్య భావంతో వెళుతూ ఉంటే నువ్వు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాడిగా ఉంటావు. గాలి రావచ్చు, తుఫాన్ రావచ్చు, పడితే దెబ్బలు పడిపోవచ్చు. కానీ బండ మీద కట్టుకున్న ఇల్లు చిక్కు చెదరనే చదవదు అని మత్తయి మార్కు లూకా సువార్తలో మనం చదువుతాం. నా ప్రీతి కూడా పెట్టారా, స్థిరులుగా ఉండాలి. ప్రభులు ఎట్లా ఉండాలంటే అందరూ చెప్పాలి, స్థిరులుగా ఉండాలి. ఏ పరిస్థితులు వచ్చినా. ఎందుకు స్థిరులు ఉండాలంటే అక్కడ రాయబడిన ముందు స్థిరులను కదలని వారు, అంటే కదిలించే పరిస్థితులు వస్తాయి. మనకి ఏ పరిస్థితులు వస్తాయండి? అందరూ చెప్పండి. కదిలించే పరిస్థితులు. ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు నీకంటే బాగున్నారా అని అనగానే మనకు పట్టుకుంటుంది. ఎంతకాలం చేసిన భక్తి, ఎంతకాలం విశ్వాసం, ఎంతకాలం చేసిన ప్రార్థన, ఎంతకాలం చేసిన ఉపవాసం బూడిలో పోసిన పని. ప్రార్థనకి వెళ్ళినోళ్ళు నీకంటే బాగున్నారా? ప్రార్థనకి వెళ్ళినోళ్ళు అంటే బయట ప్రార్థనకి వెళ్ళలేని వాళ్ళు బాగున్నారా అని చెప్పగానే మనకు పడుతుంది. అవి తెలియకు మాట, మనల్ని బలహీనపరిచే మాట, సాతాను మాటలు. భార్య వచ్చాలి యోగుతో, నేను దుర్వాసనగా భరించలేకపోతున్నాను. బిడ్డలు పోగొట్టుకున్నావా? ఆస్తి పోగొట్టుకున్నావా? ఆరోగ్యం కూడా పోగొట్టుకున్నావా? అసలు దేవుడు నువ్వు ఇష్టమేనా? ఇదిగో నీ చావు నేను చూడకపోతున్నాయని ఆ చావు నా ప్రసాదంగా చెప్పలేను. ఆ దేవుడు చూసి చావయ్యా, దేవుడు దూషించి చావయ్యానంటే మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నా. దేవుడు మేలు చేసినప్పుడు దేవుడు స్తోత్రమన్నామా? దేవుడు ఏదో శోభన వచ్చిందని, కీడు వచ్చిందని దేవుడిని దూషిద్దామా? మూర్ఖురాలు అట్లా కదండి. మళ్ళీ వారు మాట మాట్లాడలేదు, మంచిగా ఇచ్చినట్లేదు. స్తోత్రం చెప్పండి. అవే కదా యోగు గారి కంటే కష్టంలో భార్య దగ్గర పరిచయం చేసుకున్నాడు. కానీ ఎక్కడ రాయడం పరిచయం చేసిన మంచిగా ఇచ్చింది. కాబట్టి ఒక మాట చెప్తాను, భార్య బిడ్డలుగా పెట్టుకోలేని సంపాదన, భర్త బిడ్డలుగా పెట్టుకోలేని సంపాదన ఎందుకండి? అది ఎందుకదే? భార్యకు రోగం వచ్చింది, భార్యకు పెట్టుకోకపోతే ఏం చేస్తావు నువ్వు? భర్తకు రోగం వచ్చింది, భర్తకు పెట్టుకోకపోతే ఎందుకు ఆ సంపాదన?
పొద్దున పోయేటప్పుడు మేము వేసిపోతావా? జ్ఞానం కలిగి ఆలోచించాలి. భర్త పక్క నుండి పరిచయం చేసిన భార్య సూటిపోటు మాటలతో పూడుస్తూ కనీసం మధ్యలో కూడా దుర్వాసన వస్తుంది భర్తకి. దేవుని కొరకు కథలని వాడగా ఆస్తి ద్వారా కదిలించాలనుకున్నాడు, బిడ్డల ద్వారా కదిలించాలనుకున్నాడు, ఇప్పుడు భార్య ద్వారా సాతాను కదిలించాలనుకున్నాడు. కానీ కథలని వాడుకున్నాడు. యోగులు తెలుసు, నేను శోధించబడిన తరువాత సువర్ణంగా మారతాను. యోగిని భార్య జ్ఞాపకం చేసుకున్నాడు. మొదలు పర్వకు వెళ్ళిపోతే బిడ్డలో అలా 7 కొడుకునిచ్చాడు, 3 కూతుర్నిచ్చాడు. బైబిల్లో రాయబడింది, యోగు కుమార్తెలు అంత అందం కలిగిన వాళ్ళు ఎక్కడ లేదట. పుట్టుకుతూ వచ్చింది పొలంలో పెట్టేదాకా స్తోత్రం చెప్పండి. శారమ్మ గారికి 60 సంవత్సరాలు, 60 సంవత్సరాల వయసులో ఫరో ఆ మందాన్ని కొనియాడుతున్నాడు. ఎన్ని సంవత్సరాల వయసు? నాకు 60 సంవత్సరాల వయసు అంటే ఎక్కడ ఉంటుంది చెప్పండి. గట్టిగా 60 సంవత్సరాల వయసులో కళ్ళను ఊడిపోయి కళ్ళను అవునా కదా? 60 సంవత్సరాల వయసులో శారమ్మ అందాన్ని పోగొడుతున్నాడండి ఫరో. అతని భాష ప్రపంచం అందగతే. యోగు కుమార్తెలకు దేవుడు సౌందర్యాన్ని ఇచ్చాడు. అది పుట్టుకతో వచ్చింది. అక్కడ బాబు మనం రకరకాల అందాల కొరకు రకరకాల క్రీములు రాసుకోవడం తప్పే మీకు స్తోత్రం చెప్పండి. మేకప్ వేసుకోవడం తప్పు కాదు, దానికి తగ్గ భక్తి మనం చేయాలి. విశ్వాసంలో మేకప్ వేసుకోవడం లేదా క్రీమ్ రాసుకోవడం ఏంటది లిప్టిక్ వేసుకోవడం తప్పే కాదు, వేసుకో. బైబిల్ ఉంది, మొగమునికి మెరుగుని చూస్తాయి మనం రాయబడింది బైబిల్. ఎవరి స్టైల్లో వాళ్ళు వాడుతూ ఉంటారు కాదు, చేసుకో. దానికి తగ్గ భక్తిని కూడా నువ్వు కలిగి ఉండు అని దేవుడు వాక్యేశారు. స్తోత్రం చెప్పండి. దేవుడు బిడ్డలారా, యోగుకు మరలా బిడ్డలు ఇచ్చాడు, సౌందర్యవంతమైన కూతురు ఇచ్చాడు, సౌందర్యమైనటువంటి కొడుకులు ఇచ్చాడు, కొడుకులతో పాటు కూతురు కూడా స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. శోధించబడిన తర్వాత అతని ప్రయాసం చూశాడు. అతన్ని చూసి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఏ టైంలో ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు. మరి కొడుకులు కన్నాడు. కొడుకులు కన్నా తర్వాత మరి వివాహం చేశాడు. పిల్లల 4 తరం దాకా చూశాడంట. పిల్లలు ఎన్ని తరాలండి? 4 తరాలు. అందరూ చెప్పండి. గ్యాస్ స్టవ్ చూసి ఎక్కడైనా చెప్పాలి. తేనంటే ఏమైనా షుగర్ పెరిగిపోతుందా? తేనంటే అంత ఆశ, తింటే షుగర్ పెరిగిద్దని పెరిగి షుగర్ చెప్పండి. చూసారా, యోగికి గ్యాస్ ట్రబుల్ లేదు, ఏమీ లేదు. ఎన్ని మసాలాలు స్తోత్రం చెప్పండి, ఇన్ని రకాలుగా ఎంపిక చెప్పండి. అంత ఆరోగ్యం దేవుడు ఇచ్చాడు. ఒక్క పన్ను కదల ఏసు రక్తం వేసి ఒక్క పన్ను కూడా ఏమో లేదండి. మన 50 ఏళ్ళకి మన పళ్ళు ఏమైపోతున్నాయి? స్తోత్రం చెప్పండి. 50 ఏళ్ళకి మన పళ్ళు ఏమైపోతున్నాయండి? శుభ్రంగా కదిలిపోట్ల. మనం ఏదో ఒక ఆయనకి నేను ఇస్తుంటే హాస్టల్ గారండి నేను తిన్నాను అంటాను. ఏంటంటే నేను ఆపులు తెచ్చి తిన్నాను. నేను తిన్నాను అన్నాను. నాకు బాధ కలిగింది. నువ్వు తింటే నేను తిన్నామని ఎవరో తెచ్చుకున్నానండి. ఆయన అంటే అవన్నీ పెట్టుడు పడుకుని మాకు ఏమన్నాడే అమ్మకి ముందే చెప్పొచ్చు కదా అని చెప్పేసి ఇంకో లాంగ్ వచ్చి మెత్తకు తీసుకెళ్తే థ్యాంక్స్ అని నేను తింటాను. స్తోత్రం దేవుని బిడ్డలారా, ఇలా యోగుకు ఒక్క పన్ను కూడా వాళ్ళు ఎంత అద్భుతమండి, ఎంత శక్తి అండి, ఎంత స్వచ్ఛమైన భక్తి అండి, ఎంత దేవునికి సమీపంలోనండి. దేవుని కొరకు ఆస్తి ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాడు, ఆస్తులు లేనప్పుడు కూడా శోధన కాలంలో దేవుడు సన్నిధిలో నిలిచాడు. అతని ప్రయాసం చూసి అన్ని 2 ఆశీర్వాదం ఇచ్చాడు. స్తోత్రం. మీరు స్థిరులుగా ఉండాలి, కలలని వారిగా ఉండాలి. భార్య ద్వారా కదిలించాడు, ఆస్తిని తీసేసి కదిలించాడు,
బిడలు తీసేసుకుని కదిలించాడు, కానీ కదలని వాడుగా ఉన్నాడు. ఆ ప్రయాస చూశాడు. కదలని వారును ప్రభువు ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునయుండుడి. ఎట్లా ఉండాలట? అందరూ చెప్పాలి కదా. ఆసక్తి గొప్పది. అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో మనం చూద్దాం. సంఘం అంతా పేతురు సరసాలు బంధించబడినప్పుడు సంఘం అంతా అత్యాశక్తితో ప్రార్థన చేస్తే బంధకాలు తెంచబడి సంఘం దగ్గరికి వచ్చేసాడట. స్తోత్రం. ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు? ఆ ఇంటికి వచ్చేసాడట. ప్రార్థన శక్తులు ఆసక్తి కలిగిన ప్రార్థన. ఏది ఆసక్తి కలిగి ప్రార్థన చేశాడో 3.5 సంవత్సరాలు మంచైన వర్షమైన పొరలేదట. మంచైన వర్షమైన పొరలేదట. అత్యాశక్తి కలిగి మనం ఉండాలి దేవుని పట్ల. దేవుని బిడ్డ తెరవబడిన హృదయంతో అత్యాశక్తి కలిగి దేవుని తట్టు చూస్తుంటే చూచే ప్రజలు సామాన్యంగా కనపడవచ్చు, కానీ నువ్వు మండిపోతావంట. బగలాడుతూ ఉంటావు. దేవుని కొరకు మండే జ్వాలగా నువ్వు జీవిస్తావు. తెరవబడిన హృదయంతో ఆసక్తి కలిగి దేవుని తట్టు చూస్తుంటే దేవునికి నీకు జరుగుతున్న ప్రార్థన సంభాషణలో నీవు బహు మంట కలిగి ఉంటావు. అది మనం కలిగి ఉంటాం. అది ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావు చల్లారు. నేను అంటానండి, చల్లారంటే నాకు అసహ్యం, నేను తట్టుకోలేదు. అందుకే నేను తగలబెట్టాను. స్తోత్రం చెప్పండి. చల్లారకూడదు దేవుడి సన్నిధిలో. దేవుడి సన్నిధిలో చల్లారకూడదు. చల్లార్చే విషయాలు ఏమో వస్తున్నాయి అని అంటే జాగ్రత్తగా మేలుకొని ఒక్కొక్కటిగా తీసేసుకుంటే వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎచ్చగా ఉండాలి దేవుడి సన్నిధి. ఎచ్చగా ఉంటే దేవుడి ఇష్టం. బైబిల్ సెలవిస్తుంది, ప్రభు కార్యాభివృద్ధిలో ఎప్పటికీ ఎట్లా ఉండాలంట? అందరూ చెప్పాలి. ఆసక్తి. నేను అడుగుతాను, మొదట ఆసక్తిని ఉందా? మొదట పాస్టర్ గారే లేకపోతున్నాడు అన్నంత ఆసక్తి లేదు. మరి రాను నీ ఆసక్తి ఏమైపోయింది? నీ ఆసక్తి ఏమైపోయింది? తింటాం నాలుగు స్తోత్రం చెప్పండి. ఉదయం అంత కుంభం, మధ్యాహ్నం అంత కుంభం, సాయంత్రం అంత కుంభం. ఎక్కడ నాదింది? అవునా కాదా? కానీ రుచుకుంటూ ముందు ఎక్కువ తినేస్తాను. ఇది అక్కడ పెరిగింది భక్తి. మొదటున్న ఆసక్తి ఏది? మొదటున్న తీవ్రత ఏది? మొదటున్న మంట ఏది? ఆ ప్రయాస ఏది? బైబిల్ సెలవిస్తుంది, ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి కలుగు. అట్లా కలిగి ఉంటే ఆ కొరింథీ రాసిన పత్రిక 15 పైన చదువుకుంటే, అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము ఎక్కడకు పోతున్న జయమే. స్తోత్రం చెప్పండి. ఎక్కడకు పోతున్నా జయమే. ఇశ్రాయేలు దేవుని కొరకు నిలబెట్టాడు కనుక దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ మాట చూడకుండా యెషయా గ్రంథం 54వ అధ్యాయం ముగిస్తా. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనం మనం చదువుకుందాం. ప్రయాసపడి గాలి వానల చేత పట్టబడి ఆదరణ లేకయున్నదానా ఏం చేస్తాను? నిన్ను అందరూ చెప్పండి, స్థాయిలు మెరుగుపరుస్తాను. ఏం చేస్తాడంటే ఆయన? అందరూ చెప్పాలి కదా. అందరూ చెప్పాలి కదా. స్థాయిలు మెరుగుపరుస్తాడట. ఎంత మంచిది. నేను అనుకున్నానండి, నా వచ్చాను. నేనంటే మట్టి చర్చిలో కూర్చుని ఆకరేజ్ నుండి కట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటాను. గోడ పక్కన కూర్చు. ఒకరోజు మధ్యాహ్నం సమయంలో ప్రార్థన చేస్తున్నా, అది తెలియలా. ఈ మన చుట్టూ ఒక పాము చుట్టేసుకున్నాను. నా చుట్టూ ఏంట్రా మిదులుతున్నది? ఎట్లా నొక్కా దేవుడితో మనకు కనవల్లా. ఏంట్రా ఇట్లా పదాలు మిదులుతుందని లేచి ఒక్కసారి తిరిగితే అంత బాగున్న కట్టలు గురు అదే పడి భయమేసింది. తర్వాత పక్కనున్న ఆ చెప్పు రాయి తీసుకుని కాలు తీసుకుని కొట్టి చంపేసి నేను అనుకున్నాను, ప్రాబ్లం ఆయన ఓ మంచి గృహణి అయ్యా, మంచి మందిరం అయ్యా, ఎక్కడ పడితే అక్కడ బాగుంది ప్రార్థన చేయాలి, సాయం చేయ ప్రభా అని. ఇప్పుడు నేను అట్లాగే చేస్తా.
ఇప్పుడు ఎక్కడ మోకరిస్తే ఇంట్లో దోమ రావడం తరలించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూసారు అందుకుంటున్నాడు, అది మార్చేసాడు. నా దేవుడికి మాట ఇచ్చాం కదా, ఆ మాట ప్రకారంగా ఆ గదులు మోకరిస్తా, అక్కడ మోకరిస్తా, ఇక్కడ మోకరిస్తా, బయట మోకరిస్తా, ఎక్కడ పడితే అక్కడ మోకరిస్తే దేవుని ప్రార్థన చేస్తా. అది కూర్చుంటా, కూర్చుని ప్రార్థన చేస్తా. పరిస్థితులు ఎట్లా మార్చాడు. నీలాంఛనములతో నీ కట్టడమును కట్టుదును. చూసారా, స్థితులు మార్చేది, నీ ప్రయాసం తగిన ప్రతిఫలం ఇచ్చే దేవుడు అయినా, ఈ స్థితిగతులు మార్చగలిగినప్పుడు నీ తలరాత చేతులు గీత మార్చగలిగిన దేవుడు, ఆరాధించే దేవుడు ఏమైనా చేయగలడు. కథ మొత్తము మార్చగలడు. నీ కథ మొత్తం తెలుసు, నీ కథ తెలుసు, నా కథ తెలుసు. ఆయనకు అసాధ్యమైనది ఏంటి ఏది లేదు. నన్ను చూస్తా లేదని అనుకుంటున్నావేమో, నేను చెప్తున్నాను, దేవుని కంటి దృష్టికి ఏది మరుగలేదు. దేవునికి సమస్తము తెలుసు. దేవుడు చూస్తూనే ఉన్నాడు. నేను ఎప్పుడు అదే కలిగి ఉంటాను. ఆయనకి నాకు మధ్య జరిగే సంభాషణ, లేకపోతే ఎవరైనా ఫోన్ చేసినప్పుడు ఆ దేవుడు మన సంభాషణ వింటున్నాడు అని చెప్తారు. దేవుడు మనతో మన మధ్య మాటలు వింటున్నాడు, మన మధ్య జరిగే సంభాషణ వింటున్నాడు అని చెప్తారు. మాట్లాడే ప్రతి వారు కూడా జాగ్రత్తగా మాట్లాడతారు. ఆయనకి చెవికి వినబడలేది లేదు, కంటికి మరుగైంది ఏది లేదు. సమస్తం ఆయనకి తేటగలబడతారు, తేటగా కనబడతారు. అందుకే ఆయన నీ స్థితికి తగినట్టు, నీ ప్రయాసం తగినట్టుగా నీలాంఛనములతో నేను కడతాను. ఇశ్రాయేలులో పర్వతం లాంటి మనుషులు తొలగిపోవచ్చు, మెట్ట లాంటి మనుషులు మాటలిచ్చి తప్పిపోవచ్చు. నేను విడిచిపోనయ్యా, మరిచిపోనయ్యా. నేను గద్దించానని, హెచ్చరించానని బాధపడుతున్నావా? అయితే నేను ప్రమాణం చేస్తాను. సుఖమయ్య, పంపదయ్య, నా సన్నిధిలో నేను చెప్పినాడు, ప్రయాసపడు. నేను నీలాంఛనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో పునాదులను వేయుదును. స్తోత్రం చెప్పాలి. దేవుడు చెప్పినట్లు మనం చాలు. దేవుడు ప్రయాసపడు. అటుపై రెట్టి, ఇటుపై రెట్టి, ఎంతకాలం 12 పాలు కదా నిలబడి నీళ్ళు తాగుకోవచ్చు. నాకంటే బోధించడం కన్నా ప్రార్థించడం అంటే నా పిచ్చి. ఎన్ని గంటలైనా వెళ్ళిపోతా ప్రార్థనలో, ఎన్ని గంటలైనా సరే. ఎక్కడికైనా మీటింగ్కి వెళ్తే మధ్యాహ్నం వెళ్ళిపోతా. మధ్యాహ్నం వెళ్ళిపోతే అన్న ఏం తీసుకుంటారు, సాయంత్రం నాకు 8 గంటలకు సామాన్ అడిగి, సాయంత్రం 8 గంటలకనే మీరు వాక్యం వచ్చి వాకింగ్ చెప్పాలి. 2 గంటలకు వెళ్ళాము, సాయంత్రం 2 గంటలకు మీరు వచ్చి వాకింగ్ చెప్పాలి. అయితే 8 గంటలకు కావాల్సిన వాటర్ బాటిల్, 8 గంటలకు కావాల్సిన వాటర్ బాటిల్ ఎందుకు అక్కడ పెట్టేసి ఎవరు అవుతారు. 2 గంటలకు వెళ్ళి రాత్రి 8 గంటలకు అక్కడ ప్రార్థన చేస్తానే ఉన్నా. ఏ గుర్తుగా ఎంత తామసించిపోయానో ఆ రాత్రి బలమైన దేవుని సందేశాన్ని అందించాడు. స్తోత్రం చెప్పాలి. ఆ పని ఈ పని పగల గాలి వల్ల రాత్రి ప్రార్థనలో గడుపుతుంది. కానీ సమయం వస్తే, సమయం ఉంటే వదిలిపెట్టం దేవుని సమయం గడుపుతూ ఉంటాను. నేను రాత్రి సమయంలో కొద్దిగా బలంగా ప్రార్థన చేస్తాను కాబట్టి కట్టాలి. కొంచెం తెల్లారి కొంచెం ఎక్కువ ఉంటుంది. మధ్యాహ్న సమయంలో కొంచెం విశ్రాంతి తీసుకుంటాం. దేవుడు వెళ్ళారా, దేవుని కొరకు ప్రయాసపడితే నీ స్థితిగతులు దేవుడు మార్చేస్తాడు. ప్రార్థన పరిచర్య రహస్య పరిచర్య. ప్రార్థన పరిచర్య ఏ పరిచర్య? అక్కడ చెప్పాలి. బోధించే పరిచర్య ఏ పరిచర్య? బహిరంగ కనబడతాయి. ప్రార్థించే పరిచర్య రహస్య పరిచర్య. ఇది దేవుడు మాత్రమే చూసే పరిచర్య. ఎవరు చూసే పరిచర్య? చాలా మంది పాస్టర్ గారు కారు మీద తిరుగుతున్నాడు, సఫారీ వేస్తున్నాడు, సూట్లు వేస్తున్నాడు, అట తిరుగుతున్నాడు, ఇట తిరుగుతున్నాడు, ఇదే కనబడుతుంది. కానీ మొక్కల జీవితం కనబడుతున్నా. స్తోత్రం చెప్పాలి. మొక్కళ్ళు నల్లబడితే ముఖము తెల్లబడుతుంది. మొక్కళ్ళు నల్లబడాలి, వార్త వేసుకోబాకండి. స్తోత్రం చెప్పండి. మోకరించి ప్రార్థన చేయి. ఏం చేయాలి మీరు? మొహం తెల్లబడాలన్నది వాటి పౌడర్ చూసుకోబాకండి. భయంకరంగా వేసవికాలం మామూలు చూడండి. మా పాస్టర్ గారు మామూలుగా కొంత కోటిలు
ముఖానికి పెరిగిపోతూ ఉంటుందండి ముఖం, మామూలుగా ఉంటుందండి. ఒకసారి నిద్రపోయి లేచా చల్లగా స్నానం చేసి చక్కగా అంత తీసుకుని కూడా మూసుకోండి. నేను నిద్రపోయాను. అమ్మాయి ఏది అని అడుగుతున్నాను. నేను గుర్తుపట్టలేదు పోయి అంతగా రాసుకోవడం మీరు ఆలోచించాలి. ప్రభు కొరకు మనం ప్రయాసపడదు. ప్రార్థన పరిచర్య, సువార్త పరిచర్య, విశ్వాస పరిచర్య, దేవునికి సంబంధించిన ఏ పరిచర్య అయినా సరే మనం ప్రయాసపడితే దేవుడు సహాయం చేస్తాడు. నీ నీతికి తగినట్టుగా, నీ ప్రయాసం తగినట్టుగా, నీ ప్రయాసం తగిన ప్రతి ఫలాన్ని దేవుడు ఇచ్చి తీరుతాడు. అందులో అనుమానమే లేదు. అందులో దేవుడు సహాయం చేస్తాడు. ఏ టైంకి ఏది ఇవ్వాలో అది తెలుసు. ఎంత పరిచయం జరుగుతుందంటే, ఎంతమందిలో కట్టబడుతుందంటే, ఎంతగా ఇవన్నీ కట్టబడుతున్నాయంటే ఈ ప్రయాస దేవుడు చూశాడు. ఎవరు చూశారంటే అందరూ చెప్పాలి. ఆ దేవుడు చూశాడు. దేవుడికి తెలుసు. ఆయన కట్టే లెక్కలు వేరు, మన లెక్కలు వేరు. దేవుడు చూసే భక్తి, దేవుడు చూసేటట్టు ప్రయాసపడు. అక్కడికి ఇక్కడ పరిగెడదాం వద్దు. ఒక ఆయన నాడు, నీవు నా దగ్గరకు వస్తే నెల వచ్చి జీతం తీసుకున్నాను. నేను చెప్పింది చేయాలన్నాడు. అమ్మో స్టార్టింగ్లో అప్పుడు తినడానికి లేదు. అప్పుడు ఆయన దగ్గర నేను వెళ్తా ఉండేవాడు. ఎవరో కాదు మొట్టలో సార్ రీచ్ గన్నవరం బస్ స్టాండ్ ఎదురుకోండి. ఆయన నేను పాడే పాటకి ఆరాధనకి ఆశ్చర్యపోయి, ఇంత ఆత్మీయుడు నా దగ్గర ఉన్నాడు, రా నెలకి ఇస్తానన్నాడు. చెప్పులు అరిగిపోయేదాకా తిరిగాను కానీ ఏ రోజు బయటకు కన్నా. దేవుడు అన్నాడు, నా వైపు చూడటం మానేసి జనం వైపు చూస్తావా, మోకరించి ప్రార్థించాను. ఒక 2 సెంట్లు మాట స్థలం పడటంలో ప్లాన్ వేసుకురా, ప్లాన్ వేసుకెళ్ళాడు. దీనికి ఎంత అవుతుంది, దీనికి ఎంత అవుతుంది, దీనికి ఎంత. ఆ రంగారావు ఆయన అక్కడ ఆయన ఉంటాడు. నేను కలవలే, ఆయనతో మాట్లాడి ఆయన చెప్తాడు కానీ విషయాలన్నీ మాట్లాడించి పంపించాడు. ఆ రంగారావు అన్నాడు, అయితే చెప్పారు కదా ఆ ప్లాన్ కాదు అని తీసుకుని మాకు పెట్టుకో. నువ్వు సగం చూపిస్తే సగం నువ్వు చూపిస్తే సగం మేము ఇస్తామన్నాడు. ఆ మాత్రం నీకు చూపించి చెప్పులు వెళ్ళిపోయేలాగా తిరిగాను అనుకున్నాను. చాలా బాధపడ్డాను. 6 నెలలు మోకరించి ఒకే పూట భోజనం చేసి రోజుకి 18 గంటల చోట్ల ప్రార్థన చేశాను. దేవుడు జ్ఞాపకం చేసుకుని 2 సెంట్లు అనుకున్నది 7.5 సెంట్లు ఇచ్చాడు దేవుడు. దేవుడు గొప్పవాడు. మరలా మధ్యలో ఇచ్చే దేవుడు ఇటు వచ్చినా తనతోనో అటు వచ్చినా తనతోనే చేసినట్టు తెలియకపోతుంది. సహాయం చేయకుండా వాళ్ళు ప్రార్థన చేశాడు. ఈ బాబు మంది ఆ బాబు మంది స్తోత్రం చెప్పండి. దేవుడు చూసారా ఎట్లా మంచి చేయడు, ఆశ్చర్యం అనిపించింది. ఇవన్నీ కూర్చుని జ్ఞాపకం చేసుకుంటూ ప్రాంతాలు తలపూసుకుంటాం. దేవుడు తన దీవించుకుంటాను. మేము అడుగులు కేవలం నీ కృప నన్ను కష్టపడేటట్టు చేసింది, ప్రయాసపడేటట్టు చేసింది. అంతా నీ కృప. స్తోత్రం చెప్పండి. పౌలు అంటాడు, అయ్యా నీ ఎదుట ఇది చులకని శ్రమ. ఏ శ్రమ అంట అలా చెప్ప, చులకని శ్రమ. ఈ చులకని శ్రమ లెక్క చేయం. దేవుని కొరకు ప్రయాసపడ్డాడు. దేవుడు అంటాడు, పౌలా నా కృప నీకు చాలు. ఏమంటాడండి దేవుడు? నా కృప నీకు చాలు. 60 మేటలు తప్పలినా నా కృప నేను విడిచిపెట్టాను. ఎంత ప్రయాసపడ్డాను, ఎంత చేశాను, నా కృప నీకు చాలు. అసలు కృపకున్న విలువ ఏంటో తెలుసా? కృప అభివృద్ధి రాసిన బ్రతుకుడు. కృప అన్ని విషయాలలో సర్వ సమృద్ధిని అనుగ్రహిస్తాడట. స్తోత్రం చెప్పండి. ఏం అనుగ్రహిస్తుందట? అందుకని నా కృప నిన్ను విడిచిపోను. కృప అన్ని మనకు సమకూర్చుపడుతుంది. మన దేవుడు మనకు అన్ని సమకూర్చలేదు. కాబట్టి ప్రజల వైపు చూడడం మానేసి, జనాల వైపు చూడడం మానేసి, వారి బాగా నిలబడి నీళ్ళు తాగటం లేదు. దేవుని శ్రమ మోకరించి కన్నీరు రావచ్చు. స్తోత్రం చెప్పండి. దైవజనుడి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు 20 రోజులు ప్రార్థన చర్చ్. ఆయన ఎక్కడ చూసినా నమ్మికించబడే పాస్టర్ గారు ఆయన సందర్భాలు అయింది. ఎక్కడ చూసినా ఏ సాక్షి చెప్పిన ఏ వాక్యం నన్ను పంపలేదు. బాధ అనిపించింది.
ఒకరోజు మా నాన్నగారి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను. 20 గంటలు ప్రార్థన చేసుకుని వెళ్ళాను. రాత్రి 12 తెల్లవారుజాము 4 గంటలు మోకరించి రాత్రి 12 దాకా ప్రార్థన చేసుకున్నాను. తెల్లారాయి దగ్గరికి వెళ్ళాను. నేను వచ్చి ఇప్పుడు దాకా రాలేదా, ఏం చేశావు అని అడిగాను. అవడం ఆడబట్టి 20 గంటలు ప్రార్థన చేసి వచ్చానండి. మెంట్లా నీకు, మెంట్లా 20 గంటలు చేసావు నువ్వు, మెంట్లా నీకు అని అడుగుతున్నాను. ఆశ్చర్యపోయి నేను దైవం ఎంత స్థితి ఉన్నాడు అనుకున్నాను. ఆయన అప్పుకోకుండా దగ్గరికి వచ్చి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూసారా, నీకు పోషణ జరిగిద్దా, నీకు సంఘం ఉందా, నీకు గడ్డం పిల్లలు సంఘం తగ్గలేదు నీగా అని రకరకాలుగా సెటైర్ చేసి రకరకాలుగా అనేవాడు. దేవుని నాకు 5 సంఘాలు చేస్తాడు. ఒకళ్ళ జీవితాన్ని చూస్తాడు. ఇంకోటి మీద చూపించుకోవాలి, ఎదుటి మీద చూపించుకుంటే మనసంతా గాయమైంది. ఆయన ఎప్పుడు పిలిచిన ఎప్పుడు ఆయన ఏమొచ్చిన సహాయం చేయాలి అనుకున్నాను నేను. దాని బదులు ఇంకొకటి చేస్తే అది మనకు ఆశీర్వాదం. స్తోత్రం చెప్పాలి. ఆయన బాగా ఆశీర్వాదం చూడండి. ఆయన ఇంకేం సహాయం కావాలండి. చాలా మంది సహాయం ఎక్కువ దేవుడు పెట్టాలి. ఈ ప్రయాసం చూశాడు దేవుడు, జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు కానీ నేను కంట్లో పడ్డాను అన్నమాట. ఎక్కడ పడ్డానండి? కంట్లో పడ్డాను. నేను ఎప్పుడో కంట్లో పడ్డాను వేసేది. స్తోత్రం చెప్పాలి. ఎప్పుడో చూశాను. నేను చెప్తూ ఉండేవాడిని, నాలో ఒక అగ్ని పడుతుంది, అది మండుతూ ఉంది, ఏ రోజు బ్లాస్ట్ అయింది అని చెప్తూ ఉండేవాడు. దేవుడి కార్యాలు చేయడం ప్రారంభించాను, ఆశీర్వదించడం ప్రారంభించాను. నేను చెప్తున్నాను, పాలపూర్ గ్రామం కొరకు, సీతారాంపురం గ్రామం ప్రజల కొరకు ఉడిపేసుకుని ప్రార్థనలో కూర్చున్నాను. దేవుడు ఈ 2 ప్రాంతాలు ఇస్తానని చెప్పాడు, మాట్లాడు. దేవుడు ఈ గ్రామాలు 2 దేవుని కొరకు సంపాదిస్తాను. స్తోత్రం చెప్పాలి. 1000 మంది మన చర్చలో ఉన్నారు. అందుకే మందిరాన్ని కట్టడం ప్రారంభం. పైన ప్రజలు, కింద ప్రజలు, నేను సెంటర్లో నిలబడి అందరికీ కనపడేట్లు దేవుడు మందిరం దర్శనం ఇచ్చాడు. ప్రతి దర్శనమే ప్రయాసపడ్డం దేవుడు కొనుక్కు. ఆయన కృప మనల్ని నడిపించి, ఆయన కృప ప్రయాసపడేటట్టు చేసింది. తగిన టైంలో తగిన ప్రతీది ఇస్తూ వస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ప్రియ దేవుడు పెట్టారు, మన స్థితిగతులు మార్చేది. క్రీస్తు కొరకు, ప్రభు కొరకు ప్రయాసపడదాం. రహస్య పరిచయంలో పాల్పొందుదాం, బహిరంగ పరిచయంలో పాల్పొందుదాం. ఎవరో మెచ్చుకోవాలి, ఎవరు ఏదేమో వద్దు. దేవుడు చూడాలంటే నన్ను, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి అంతే అని నువ్వు కంకణం కట్టుకుని దేవుని ఎదురు మోకరించు. ఓ దేవుడు సమీపించుకుంది, నీ లైఫ్ స్టైల్ అంతా మారిపోతుంది. స్తోత్రం చెప్పాలి. నీ లైఫ్ స్టైల్ అంతా మారిపోతుంది. కాబట్టి పర్వతాల వైపు చూడొద్దు, జనాల వైపు చూడొద్దు, దేవుడి వైపు చూడు. విడిచిపోని దేవుడు, మరిచిపోని దేవుడు. ఆయన కృపని విడిచిపోదు. నువ్వు ప్రయాసపడ్డావు, నీ ప్రయాస దగ్గర ప్రతిఫలం దేవుడు. తల వంచని ప్రార్థించండి, తల వంచని ప్రార్థించండి.